ఇదే స్వామీజీ హిమాలయం నుంచి వస్తున్నారు. ఏ గుహలో కూర్చొని పాపం ఆయన కొద్దిగా ధ్యానంలో కరెక్ట్ కాలేకుండా కారణం ఏంటి, ఆవులు కట్ చేస్తున్నారు, పాపం ఉంటుందంటే ఈ పాపంలో తొలగాలి అంటే ఈ హిమాలయం నుంచి స్వామి అందరికీ వస్తున్నారు. భాగ్యనగర్ ఎట్లా అయితే భాగ్యానాం పరిపాకాయ బుద్ధిరూపాయ మంగళం, అది పేరు భాగ్యనగరం. అనే భాగ్యనగర్ లో మన దుర్భాగ్యం ఏంటి, మొత్తం భారతదేశం నుంచి ఎక్కువ ఆవులు కట్ చేయడానికి అట్లా ఈ జిహాదీ జల్లాద్ ప్రయత్నం చేస్తున్నారు. అని ప్రయత్నం కూడా సఫలైతే కారణం ఎవరు? కారణం గవర్నమెంటే కదా. ఎందుకంటే స్వామీజీ చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం కాగితం రాసి ఇచ్చారు. ఏ కారణం ఉంది, ఏ సెక్షన్ ఉంది, మొత్తం ఉంటుంటే కూడా ఎక్కడ గవర్నమెంట్ వింటలేదు. ఎంత వేదన సంవేదన, స్వామిలు జనాలు పబ్లిక్ లో మొత్తం త్రాయమాం చేస్తున్నాడు. అయ్యా వేలాది వేల మన ఇక్కడ కట్ చేస్తున్నాడు. భాగ్యనగర్ లో బూచర్ ఖానాలో ఎన్ని చోట్ల పోలీస్ కూడా ఉంటాడు. పోలీసు ఉంటుంటే కూడా ఆయన ఆఫ్ చేయలేదు. మళ్ళీ ఫార్మాలిటీ అండి. ఎందుకంటే ఎంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాడు కదా, కాగితా తీసుకొని హైకోర్టు ఆర్డర్ తీసుకొని మొత్తం కాగితా చెప్తుంటే కూడా ఆ ఫార్మాలిటీ కోసం ఎక్కడ చోట్ల పోలీస్ పెట్టున్నాడు. చెక్ పోస్ట్, కానీ చెక్ పెట్టలేదు, కానీ చెక్ పోస్ట్ ఉంది అక్కడ. పంపిస్తున్నాడు డబ్బు తీసుకొని అని సెక్షన్ టు గవర్నమెంట్. ఆయన తప్పు లేదు, ఆయన కదా హిందువుడే కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, స్వామి పెద్దవాళ్ళ చెప్తే అంట చేయాలి కదా, జీతం కావాలి కదా, నౌకరీ చెయ్యాలి కదా, అట్లా చెప్తున్నాడు పోలీస్ వాళ్ళు కొద్దిగా మంది. ఎందుకంటే ఎవరి కోసం ఆయన కూడా ప్రేమ ఉంటే, కానీ ఆయన కూడా పట్టించుకోలేదు. కాపానికి ఆయన కూడా శక్తి లేదు. ఎందుకంటే డైరెక్ట్ రిమోట్ ఎట్లా చెప్తున్నావు, ఛానల్ ఎట్లా చేయాలి కదా. సో ఎక్కడ కొద్ది చూడండి, భారతదేశంలో దాదాపు ఒక 18 స్టేట్ లో ఆల్రెడీ ఆచాడు. గుజరాత్ లో కానీ, ఎంపీలో కానీ, మహారాష్ట్రలో కానీ ఇప్పుడు సడన్ మహారాష్ట్రలో బంద్ అయింది. తర్వాత బంద్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్ లో మొత్తం బీజేపీ వచ్చింది ఇక్కడ. కారణం ఏంటి? ధర్మో రక్షిత. దేశం కాపాడాలి అంటే మన దేశంలో ఏ శక్తి ఉంది, ఏ పవర్ ఉంది, ఏ పవర్ ఉంటుంటే. నేనే చూసాను 12 జ్యోతిర్లింగం ఉంది. 12 జ్యోతిర్లింగం ఉంది కదా. జ్యోతిర్లింగంలో మీ హిస్టరీ అంటే గూగుల్ మ్యాప్ లో వెళ్తుంటే స్వయంభూ స్వామి దొరికింది అంటే ఆవుల కోసం దొరికింది. ఎందుకంటే ఇక్కడ ఆవులు పాలు పోస్తే ఒక వాళ్ళు ఉంటాయి కదా అక్కడ రేచేడు వాళ్ళు అని, స్వామి ఇక్కడ పాలు ఎందుకు పెట్టినా కొద్ది రోజుల తర్వాత స్వయంభూ స్వామి వస్తున్నాడు పైన. అదే ప్రూఫ్ మనకి స్వయంభూలో. ఈ మొత్తం భారతదేశంలో లక్ష గుడి అంటే ఆవుల కోసం మనకి స్వయంభూ దొరికింది. సో ఇది దొరికింది భద్రాచలంలో కూడా రామదాసులు. అరే ఏ చెట్టు పై కింద ఆవులు ఉన్నారు, పాలు తీస్తున్నారు, చూడండి రాములు వారు సీతారాములు ఉన్నారు అక్కడ అంటే అన్ని మంది పాపం గురి కట్టారు. సో అంతా వేదన సంవేదనలు తప్పని చేసిన కారణం అంటే గవర్నమెంట్ ఉంటాడు. గవర్నమెంట్ లో సెక్షన్ ఇదానికి అందరికీ స్వామి ఆఫ్ చేయడానికి ఎంత హిమాలయం స్వామి అందరికీ వచ్చారు. ఒక వేదన భాగ్యన చాలా స్టేట్ ఉండే మధ్యలో, కానీ భాగ్యనగర్లో ఉండి వచ్చారు. భాగ్యనగర్లో ఎప్పుడు చూసుకుంటే ఓల్డ్ సిటీలో రోడ్డు మీద ఇదే ఆవులు ఉంటారు. అది చెక్ పోస్ట్ కూడా ఉంటుంటే ఎక్కడ పాస్ చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు. కానీ అందరికి వేదన ఈ గవర్నమెంట్ లో కొద్దిగా మన కాన్ఫరెన్స్ మాధ్యమంతో వినాలి. కొంత గట్టిగా చెక్ పోస్ట్ లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అయ్యా ఆవులు కట్ చేయొద్దు. అట్లా చేసుకుంటే చాలు. పర్వాలేదా మీ ఇది చెప్పలేనప్పుడు పర్వాలేదా, కానీ మన వాళ్ళు కొద్ది పట్టించుకుంటారు కదా. ఆఫ్ చేస్తున్నాడు బండి కానీ లారీ కానీ, ఆయన పైన కేసు పెట్టుకోదు అంటే చాలు. మనకు చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఆయన పైన కేసు పెట్టుకొని లోపల పెడుతున్నాడు. బక్రీద్ అయిన తర్వాత వదిలేస్తున్నాడు, బెయిల్ ఇస్తున్నాడు.
ఎంత తప్పు చేస్తున్నాడు అంటే ఆది కోసం ఈ వేదనతోటి అందరికీ స్వామి వచ్చాడు. చాలా చాలా ధన్యవాదాలు అని ప్రేస్ మీడియాలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను భయ్యా. కొద్ది గవర్నమెంట్ దగ్గరికి పోవాలి ఈ మాట కొద్ది ప్రయత్నం చేయండి, మంచిగా రాసి ఇవ్వండి ఆవుల కోసం. మన దేశం సస్యశ్యామలా ఉండాలి అంటే ఆవులు ఇప్పటి వరకు ఆవులకి రక్తం పోతుంటే ఈ దేశగురు రావట్లేదు. గుర్తుపెట్టండి. కంసుడు స్వయంగా గావు రక్షణ చేయలేదు, రఘునాథుడు చేయలేదు, హిరణ్యకశిపుడు చేయలేదు అంటే ఆయన ఏమైనా సామ్రాజ్యం పోయింది అంటే ఎవరు వస్తున్నాడు? సామ్రాజ్యంలో రాజా ఉన్నాడు, రాజా కోసం ఈ వినాలి, మన వేదన సంవేదన కొద్ది చెయ్యాలి. అది ఇన్స్ట్రక్షన్ సరేనా? జయ గోమాత, జయ గోపా, జయ గోమాత. ఇప్పుడు మాతాజీ కూడా కొత్తగా విషయాన్ని తెలియజేస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు. మహాత్ములు ఎప్పుడు గొప్ప విషయాలు చెప్తారు కాబట్టి మానవ జీవితం మనుగడ సాగించాలంటే భూమి మీద గోమాత గోశాలలో సంరక్షించబడినప్పుడు సురక్షితంగా సంపూర్ణంగా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మానవ జాతి మనుగడ ఈ భూమి మీద ఉంటుంది. నాకు ఈ అనుగ్రహం తెలియటానికి కూడా 22 సంవత్సరాల సాధన పత్రిజీ మహారాజు ఇచ్చిన పీఠానికి సంబంధించిన అనుగ్రహంతో 1 సంవత్సరంన్నర నుంచి గోమాతకు సంబంధించిన అన్ని ప్రభుత్వాలే అన్ని చేయలేవు. ప్రజలలో మహా చైతన్యం ఉంటేనే యథా ప్రజ తథా రాజాగా వస్తుంది. కాబట్టి మన ప్రజలందరిలో గోమాత యొక్క విశిష్టత, వైశిష్టత, గొప్పతనం, ఆ తల్లి లేకపోతే, ఒక ఇంట్లో తల్లి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ భూమి మీద ప్రతి మానవునికి అందుబాటులో ఆ గోమాతను మనం సంరక్షించుకోలేకపోతే ఈ భూమి మీద మానవ జాతి మనుగడ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది సనాతన ధర్మం నుంచి, వేదాల నుంచి మన భారతదేశానికి సంబంధించిన ఒక మహా పుణ్యకార్యంగా ప్రపంచానికి వెదజల్లబడింది గోమాత యొక్క వైశిష్ట్యాన్ని, విశిష్టతని. అలాంటి మన దేశం నుంచే ఆ తల్లి వధ జరుగుతుందంటే గోమాత కూడా కాదు, ఆమె కామధేనువు. గుర్తుపెట్టుకోండి. కామధేనువు అంటే వరాలిచ్చే తల్లి. నువ్వు కోరనవసరం లేదు. తల్లి తన బిడ్డ ఏ సమయానికి ఎలాంటి స్థితిలో ఏమేమి కావాలని ఎలా ఏర్పాటు చేస్తుందో మన కామధేనువు కూడా అలా మనల్ని సంరక్షిస్తూ ఉంది పూర్వకాలం నుంచి కూడా. మన దురదృష్టవశాత్తు రాక్షసుల యొక్క ఎలా ఆ ఆగమనం మానవ రూపాల్లోకి వచ్చిందో తెలియదు, కానీ ఈ ప్రభావంలో గత 100 సంవత్సరాలలో గోవధ ఎంత నిర్దాక్ష్యంగా జరుగుతుంది అంటే, ఒక చిన్న రక్తపు జోరు పారితేనే చూడలేని మనం మన తల్లి యొక్క వరదలై వేరులై పారుతూ మాంసాన్ని విక్రయించే స్థితిలో మనం బతుకుతున్నామంటే మన హైందవ సనాతన ధర్మ సంరక్షకులు, పోషకులు, పీఠాధిపతులు, తపస్సులు, సాధువులు ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అంత పరిజ్ఞానంగా లేకపోయినా నా సాధనతో నాకు గురువులు ఇచ్చిన పీఠంలో ఉన్న తర్వాత ఆ గోమాత అనుగ్రహంతో ఎంత అల్లాడిపోతుందంటే 1 సంవత్సరం నుంచి నిద్ర పట్టట్లేదు. కరెక్ట్ గా 2:30-3 గంటలకి గోమాత వేదన, ఆక్రందన చూస్తే నా పీఠంలో ఉన్న గోమాత, నందీశ్వరుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఆ ఆక్రందనలు ఎక్కడి నుంచి అంటే, ఎప్పుడైతే మీరు ఒక తల్లి హృదయంతో ఉంటారో మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతున్న ఆ ఆక్రందన, వేదన అది మనకు తాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి బాధ్యత, గవర్నమెంట్ ఇది కాదు, డిపార్ట్మెంట్స్ ఇది కాదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేలా మనం ప్రజలను మోకుమ్మడిగా ప్రజా చైతన్యంతో ఒక విప్లవం లాగా తీసుకొస్తేనే, గోవును మనం సంరక్షించుకుంటేనే మన మానవ జాతి మనుగడ కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చాలా చాలా అవసరం. సత్వరం ప్రతి ఒక్కరూ ఒక గోమాతని దత్తత తీసుకోవాల్సిందే. ముందు వధకెళ్ళటం కాదు, వధకి అమ్మేది ఎవరు? మన హిందువే. అమ్మే పరిస్థితులు ఎందుకున్నాయి? మనం ఏం చేయగలుగుతాం? గోశాలలుగా, సమాజ సంరక్షకులుగా, పీఠాధిపతులుగా, సాధనలో ఉన్న వాళ్ళు అందరం ఏం చేయగలుగుతాం? వాటిని ముందు ఆయనకు ఆ పరిస్థితి ఆలోచన రానికుండా తన తల్లిని అమ్మగలుగుతాడా, చంపగలుగుతాడా? మరి అలాంటి గోమాతను ఎందుకు ఆ ఆలోచనతో వేరే వాళ్ళకి గ్రహిస్తున్నాం?
ఎందుకు మన ఇంటి కామధేనువుని మనం పోగొట్టుకుంటున్నాం? అక్కడే అష్టైశ్వర్యాలు పోతున్నాయి, అష్ట కష్టాలు పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇది మన అందరికీ, ప్రతి ఒక్క మానవునికి ఎప్పుడైతే కుటుంబ పెద్ద ఈ బాధ్యతను తీసుకుంటాడో, మనం మన కుటుంబానికి సంబంధించిన గోరక్షణ చేయాలి, ఒక గోమాతను మనం ప్రొటెక్షన్ చేయాలి, సంరక్షించుకోవాలి అని సమాజంలో, గ్రామంలో మళ్ళీ వెనకటి తరంలో 100 సంవత్సరాల క్రితం ఎలా అయితే ప్రతి దొడ్లో ఒక గోమాత ఉండేదో, గోశాలకు వెళ్ళేది కాదు, అసలు అమ్మటానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళ దొడ్లోనే ఆ గోమాత ముసలిదై చనిపోతే వాళ్ళ చేలల్లో వాటిని సంస్కారయుతంగా పాతి పెట్టుకునేవాళ్ళు. ఆ మహాశక్తి ఎక్కడికి పోకూడదని. అలాంటి సనాతన ధర్మ శక్తిని మనం తెలుసుకున్న జ్ఞానంతో ఉన్న మన భారతదేశం, మన రైతులు, మన పోషకులు ఎందుకు వాటిని కటికాలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది? కొనేవాడు తప్పు కాదు, తినేవాడు తప్పు కాదు, అసలు అమ్మేవాడు తన తల్లిని ఎందుకు అమ్మే పరిస్థితి వస్తుంది? ఆలోచించండి. ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందించగలిగితే, మన గోమాతను మనం రక్షించుకోగలిగితే, ఆ కామధేనువై ఈ మానవ జాతి అంతా కూడా భూమి మీద మహాద్భుతంగా ఉంటుంది. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై హో భారత్ మాత. శుభమస్తు అందరికి. కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. ఈ కార్యక్రమ ఉద్దేశం గోరక్షణ చట్టాలని ప్రభుత్వాలు పాటించాలనేది. హిందూ సమాజంలో మనకి ఎవరైతే పీఠాధిపతులు, మఠాధిపతులు, ఈవెన్ పురోహితులు, మూలల్లో పూజ చేసే వాళ్ళు కూడా గోవధ జరుగుతుంది, భక్తులారా మీరందరూ ప్రతిఘటించండి ఐక్యత ఆటాన్ని ప్రతి ఒక్కరు స్పందించి రేపు 3వ తారీఖు జరగబోయే బ్లాక్ డే, బక్రీద్ బ్లాక్ డే కి ఒక మహోన్నతమైన ఉద్యమంగా కనుక తీసుకువెళ్తే కానీ ప్రభుత్వాలు మన మాట వినవు. కాబట్టి అటువంటి కార్యోన్ముఖులై మనం ముందుకు నడుద్దాం. వచ్చిన మన యోగి ప్రభాకర్ జీ గారిని యువతులసి ఫౌండేషన్ శివకుమార్ గారు ఒక్కసారి ఈ సభకు లోపలికి ఇక్కడికి వచ్చి ఆయన్ని సత్కరించాల్సిందిగా ప్రార్థన. చట్టాలని సక్రమంగా నిర్వర్తించి గోవుల్ని కాపాడండి. గోసేవయే గోవింద సేవ. జై గోమాత, జై గోమాత. ఈ బక్రీద్ సందర్భంగా గోవధ జరుగుతుంది కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ఈ యొక్క సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో, ప్రతి యువత, బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ విషయాన్ని బ్లాక్